తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. ఒక మర్డర్ కేసులో ముఖ్యంగా మనం చూడవలసినవి 4 విషయాలు: వై, వెన్, హౌ అండ్ హూ. ఈ కేసులో వెన్ అనే ప్రశ్నకు పూర్తిగాను, హౌ అనే ప్రశ్నకు కొంతవరకు మనకి సమాధానం తెలుసు. ఇక మిగిలింది హూ అండ్ వై. లెట్స్ స్టార్ట్ విత్ వై. అంటే ఎందుకని రమ్యని చంపాలి? వాట్ ఇస్ ద మోటివ్? ఎనీ ఐడియా, సజెషన్స్? సార్, మనం ఏదైనా అనుమానపడ్డా ఒకవేళ ఊహ అవుతుందేమో. ఎస్, ఊహించాలి. 24 ఏళ్లు ఉన్న ఒక యువతి, 3 సంవత్సరాల 9 నెలల దాంపత్య జీవితం హత్య చేయబడింది. అందులోనూ ప్లాన్ మర్డర్. ఏమైంటుంది ఆ మోటివ్? సార్, ఒకవేళ మోహన్ కుమార్ గారు వ్యక్తిగత కక్ష వల్ల హత్య చేశారేమో. పాసిబుల్. సార్, మోహన్ కుమార్ ఏ మోటివ్ తో తన భార్యని హత్య చేసుంటాడు? క్యారెక్టర్ అసాసినేషన్, వ్యక్తి హత్య. మరణానికంటే గొప్ప శిక్ష ఉంది? సార్, వేరే ఏదైనా ఛాన్సెస్ ఉండొచ్చుగా. ఒకవేళ రమ్యకి గాని మోహన్కి గాని కిట్టిన వారు ఎవరైనా ఈ హత్య చేసి ఉండొచ్చుగా. అంటే ఇది ఒక ఆత్మహత్య అని అనిపించే విధంగా రమ్యను హత్య చేసినటువంటి ఒక వికృత స్వభావం, మోహన్స్ క్యారెక్టర్ అసాసినేషన్. ఒకే దెబ్బకి 2 పెట్టారు కదూ? అయ్యుండొచ్చు సార్. ఇట్స్ పాసిబుల్. కానీ హత్య చేసిన తరువాత ఆ హత్య చేసిన వ్యక్తే సూసైడ్ నోటీస్ రాసి దాన్నెందుకు ఏదో ఒక రెసిపీ నోట్బుక్ లో దాచి ఉంచాలి? దాన్ని ఆ బాడీ పక్కనే పారేసి ఉండొచ్చు కదా, టు మేక్ ఇట్ మోర్ రియలిస్టిక్ అండ్ బిలీవబుల్. ఐ థింక్ ఇట్స్ ఎ టైమ్ ఫర్ అ లిస్ట్ ఆఫ్ సస్పెక్ట్స్. ఎక్స్క్యూజ్ మీ సార్, ఆ హంతకుడు ఈ లిస్ట్ లో ఉన్న వాళ్ళు అయి ఉంటారని ఏమిటి నమ్మకం? నమ్మకం కాదు, కానీ అవకాశాలు చాలా ఉన్నాయి. రమ్య ఇంటి గురించి, దినచర్యల గురించి బాగా తెలిసిన వ్యక్తే అయి ఉండాలి ఈ హత్య చేసిన వ్యక్తి. సార్, బెంగళూరు నుంచి ఆ రోజే వచ్చానని చెప్పిన పాలవాడి స్టేట్మెంట్, ఆ రోజు పేపర్ రావడం లేట్ ఉందని చెప్పిన పేపర్ వాడి స్టేట్మెంట్ నిజమేనని తేలింది కదా. ఓకే, సో లెట్స్ బ్రింగ్ డౌన్ ద లిస్ట్. అండ్ వాట్ అబౌట్ త్రినాథ్? అతను చెప్పింది నిజమేనని మనం సేకరించిన టెలిఫోన్ బిల్ ద్వారా ప్రూవ్ అయింది. రమ్య గారు చనిపోయిన తర్వాత ఆ ఫోన్ నుంచి 2 అవుట్ గోయింగ్ కాల్స్ వెళ్ళాయి. 2 కాల్సా? అవును సార్, 7:38కి 7:40కి. ఫస్ట్ నంబర్ పోలీస్ స్టేషన్ ది. రెండో నంబర్ జాన్ శామ్యూల్ ది. జాన్ శామ్యూల్. ఐ స్మెల్ ఎ rat. ఆ ఇన్సిడెంట్ గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన అతను. శేఖర్ సార్, ప్లే ద వీడియో. ఎస్ సార్. వేరే ఇంకెవరికైనా ఫోన్ చేసావా? వేరే ఎవరికి చేయలేదు సార్. స్టేషన్ కి ఫోన్ చేసిన తర్వాత ఆ ఇంటికి తాళం పెట్టి మా ఇంటికి వెళ్ళిపోయాను. ఒకవేళ త్రినాథ్ కాకుండా వేరే ఎవరైనా చేస్తుంటే? త్రినాథ్ ఫోన్ చేయడానికి వెళ్ళినప్పుడు మిగతా వాళ్ళందరూ బయటికి వెళ్లిపోయారని త్రినాథే కదా చెప్పాడు. అంతేకాకుండా 2 కాల్స్ కి మధ్య 2 నిమిషాల వ్యవధి ఉంది. దట్ మీన్స్ ద సెకండ్ కాల్ వాజ్ అన్ ఇమీడియట్ వన్. బషీర్ సార్, శామ్యూల్ పేరుతో ఉన్న అన్ని ఫోన్ల యొక్క కాల్ డీటెయిల్స్ నాకు కావాలి వెంటనే. ఎస్ సార్. And I want that Trinath tomorrow, first thing in the morning. Please. ఎందుకు సార్ నన్ను మళ్ళీ పిలిపించారు? మామూలుగా పోలీస్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసిన తర్వాత ఆ చుట్టుపక్కల వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయాలి కదా, కానీ మీరు ఎందుకు అలా చేయలేదు? హత్య జరిగిన విషయం ఎవరికైనా చెబితే లేనిపోని గొడవలు జరుగుతాయన్న భయంతో ఈ ఇంటికి తాళం పెట్టి వెళ్ళిపోయాను. ఆ టైంలో మీరు జాన్ శామ్యూల్ కి ఫోన్ చేశారు. మీరు ఫోన్ చేశారనే కదా శామ్యూల్ మాతో చెప్పాడు. అవును సార్, నేనే ఫోన్ చేసి చెప్పాను. కానీ మీరు హత్య జరిగిన ఇంట్లోంచి ఫోన్ చేసి చెప్పలేదు కదూ? లేదు సార్, నేను మా ఇంటి నుంచి చేశాను. అబద్ధం. లేదు సార్, నేను చెప్పేది నిజం. అబద్ధం. బషీర్ సార్, ఇది హత్య జరిగిన ఇంటి తాలూకు కాల్ డీటెయిల్స్. మీరు ఉదయం 7:38 పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేసిన 2 నిమిషాల లోపలే అదే నంబర్ నుంచి జాన్ శామ్యూల్ నంబర్ కి కూడా ఒక ఫోన్ కాల్ వెళ్ళింది. అది నువ్వే చేశావని మాకు బాగా తెలుసు. చెప్పు త్రినాథ్, నీకు శామ్యూల్ కి ఉన్న సంబంధం ఏమిటి? మీరిద్దరూ ఏం మాట్లాడుకున్నారు ఆ రోజు? బై ఎలక్షన్ లో మోహన్ సీట్ దొరికినట్టు శామ్యూల్ ఫోన్ చేసి చెప్పాను. మోహన్ సీట్ వచ్చిన విషయం తెలిసి మోహన్ ఎలాగైనా తప్పించాలని శామ్యూల్ నాతో మాట్లాడాడు. ఆ రోజు పోలీస్ స్టేషన్ ఫోన్ చేసిన తర్వాత నేను శామ్యూల్ తో ఫోన్ లో మాట్లాడాను. నువ్వు నిజమే చెప్తున్నావా? అవును, నేను మోహన్ గారి ఇంట్లోంచి మాట్లాడుతున్నాను. నువ్వు అక్కడే ఉండు, నేను వెంటనే వచ్చేస్తాను. ఓకే.
ఏమో ఏమైంది దొరికారో లేదో ట్రై చేస్తా ఉన్నారు నేనే ముందు చూశాను, ఆ తర్వాత మిగిలిన వాళ్ళకి తెలిసి వాళ్ళందరూ వచ్చారు. అప్పుడు ఒక నిమిషం, ఇప్పుడే వస్తాను ట్రై చేస్తా ఉన్నారు. సార్. కానిస్టేబుల్ వెంకటేష్ వెళ్ళాడా? ఉన్నాడు సార్, వెళ్ళి పిలుచుకురా. నేను వచ్చాను. అలాగే సార్. శ్రీనాథ్, నువ్వు వెళ్ళు. మరి ఎందుకని నువ్వు ముందు అబద్ధం చెప్పావు? శామ్యూల్ గారు నన్ను కలిసిన విషయం ఇంకెవరితో చెప్పొద్దని నాతో చెప్పారు. శామ్యూల్ తో మాట్లాడిన తర్వాత మీరేం చేశారు? నేను మా ఇంటికి వెళ్ళిపోయాను సార్. మళ్ళీ నువ్వు ఆ ఇంటికి ఎప్పుడు తిరిగి వచ్చావు? ఎస్పీ గారు వచ్చినప్పుడు. అప్పుడు అక్కడ శామ్యూల్ వెంకటేష్ ఇద్దరు ఉన్నారు కదూ? ఉన్నారు. అప్పుడు మీరు ఎవరో ముగ్గురు వ్యక్తులతో మాట్లాడుతున్నానని చెప్పారే, వాళ్ళు ఎక్కడ ఉంటారు? మా పక్కింట్లోనే సార్. అరవింద్, ఎస్ సార్. గెట్ దమ్. ఆ తర్వాత కానిస్టేబుల్ వెంకటేష్ ని మీరు చూసారా? చూసాం సార్. ఏం చూసారు? త్రినాథ్ అటువైపు వెళ్ళిన కాసేపటికి కానిస్టేబుల్ వెంకటేష్ కూడా అటువైపు వెళ్ళాడు సార్. అప్పుడు చేతులు ఏదైనా ఉందా? ఉంది సార్, చేతిలో ఏదో తీసుకెళ్ళడం చూశాను సార్. అతను దాన్ని జీపులో పెట్టి లోపలికి వెళ్ళిపోయాడు సార్. లేదురా, ఆయన చేతులు ఏం లేదు. ఆయన తిన్నగా ఇంట్లోకి వెళ్ళడం మేము చూసాం సార్. లేదురా, ఆయన చేతిలో ఏదో పార్సల్ ఉంది. ఆయన అది తీసుకెళ్లి జీపులో పెట్టాడు. నేను చూశాను. మర్యాదగా నిజం చెప్తారా లేకపోతే? రాజీ, ఛ! ఏంటిది రాజీ? కాదు సార్, వీళ్ళు నేరస్తులేమి కారు కదా. దే ఆర్ ట్రైయింగ్ టు హెల్ప్ అస్. మన దేశంలో పోలీసులకు భయపడే చాలా మంది నోరు తెరవడం లేదు. అది ప్రజల తప్పు కాదు, మన పోలీసుల తప్పు. మీరు చెప్పే కొన్ని విషయాలు, కొన్ని దృశ్యాల నుంచి మాకు కొన్ని క్లూలు దొరుకుతాయి. మీరు మాతో ఓపెన్ గా మాట్లాడొచ్చు. ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. నాకు మీ యొక్క సహాయం కావాలి. విల్ యూ హెల్ప్ మీ? వి విల్ హెల్ప్ యూ. దట్స్ ఇట్. అయితే మీరు మీ మాట మీద నిలబడతారా? తప్పకుండా సార్. షూర్ సార్. వెరీ గుడ్. ఆ సమయంలో మీరు చూస్తుండగా వేరే ఏదైనా సంఘటన జరిగిందా? నాకు ఇప్పుడే గుర్తొచ్చింది సార్. ఆ సమయంలో రమ్య వాళ్ళ నాన్నగారు ఒక కానిస్టేబుల్ గొడవ పడ్డారు సార్. అవును సార్, అక్కడ గొడవ జరిగింది. సిఐ జోక్యం చేసుకుని సమస్య తీర్చారు సార్. ఈ సంఘటన జరిగింది అక్కడికి వెంకటేష్ రావడానికి ముందా లేక తరువాత? అదేమిటంటే వచ్చిన తర్వాతే సార్. ఏమిటి అభిప్రాయ భేదాలున్నాయా? ఉన్నాయి సార్, కానీ దానికి ముందే నా అనుమానం. ఓకే, థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. ఉంటాను సార్. సార్, ఇంతకు ముందు మీరే చెప్పారు కదా మనసులో ఉన్న సందేహాల్ని బయట పెట్టమని. అవును సార్, రమ్య గారు చనిపోయిన ఇంటి బయట మేము నిలబడి ఉండగా ఆ విషయంలో మీకు ఏమిటి అనుమానం? ఏం లేదు సార్, అటువంటి ఆల్టరేషన్ చేసిన బైక్ ని మేము ఇంతకు ముందు చూసిందే లేదు సార్. అది ఎవరిదో బయట వాడిదై ఉంటుంది. సారీ సార్. సార్, వాట్ డు యు థింక్? దేని గురించి సార్? వాళ్ళు చెప్పిన విషయం గురించి. ఆ బైక్ గురించి ఇచ్చిన స్టేట్మెంట్ మనం పెద్దగా పట్టించుకోనక్కర్లేదు సార్. కానిస్టేబుల్ వెంకటేష్ విషయంలో వీళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ మనం పట్టించుకునే అవసరం లేదు. ఒకవేళ కానిస్టేబుల్ వెంకటేష్ విషయంలో వాళ్ళిద్దరూ చెప్పింది నిజమే అయితే? అర్థం కాలేదు కదా? ఇట్స్ ఎ గెస్, a wild guess. Let's go back to that day. త్రినాథు, వెంకటేషు ఈ ముగ్గురు నించునుండగానే బయటికి వెళ్లారు. కాసేపు అయిన తర్వాత వెంకటేష్ మాత్రమే వచ్చాడు. అది వీళ్లలో ఒక్కరే చూశారు. సరిగ్గా ఆ సమయంలోనే ప్రభాకర్ కి ఒక పోలీసుకి గొడవ జరిగి ఉండొచ్చు. కరెక్ట్ గా అప్పుడే వెంకటేష్ బయటికి వెళ్ళుండొచ్చు. అది ఆ ముగ్గురు చూసుండకపోవచ్చు. మళ్ళీ తిరిగి వచ్చి ఆ ముగ్గురు నించునే పొజిషనింగ్ లో మార్పు ఏర్పడి ఉండొచ్చు. వెంకటేష్ ఒక చిన్న పార్సిల్ తో వచ్చాడు, దాన్ని జీపులో పెట్టాడు, తిరిగి వెళ్లిపోయాడు. అది ఆ ముగ్గురులో వేరొకరు చూసుండొచ్చు. ఆ విధంగా జరిగి ఉండొచ్చు కదా? అయితే వాళ్ళిద్దరు చెప్పింది నిజమే ఉండొచ్చు. బుక్ తీసి ఇచ్చింది వెంకటేష్ అయి ఉంటాడు. అంటే తిరిగి వచ్చినప్పుడు అతని చేతిలో ఉన్నది శామ్యూల్ బ్రీఫ్ కేసులో డబ్బు చూశారని త్రినాథ్ చెప్పింది నిజమే అయితే వెంకటేష్ చేతిలో ఉన్న ఆ పార్సల్ డబ్బే అయి ఉండాలి. అతను చెప్పిన బైక్ గురించి మీ అభిప్రాయం ఏమిటి? దారిని పోయే వాళ్ళది అయి ఉండొచ్చుగా.
అది దారిని పోయేవాడిది కాదు. ఒకవేళ నువ్వు చెప్పినట్టుగా వాడు దారిని పోయేవాడే అయితే బైక్ ఆపి ఆ బాడీ ఎవరిదని అడిగి వెళ్లాల్సిన అవసరం లేదు కదా. అది కాదు సార్, దారిన వెళ్లే వాళ్ళే అయితే అంత శ్రద్ధ తీసుకోరు కదా. దారిని వెళ్లేవాడైతే తిన్నగా వెళ్ళాలి. ఎందుకని మళ్ళీ తిరిగి వెనక్కి వెళ్ళాడు? ఒకవేళ ఏం జరుగుతుందో అని తెలుసుకోవడానికి వచ్చుంటాడేమో. తెలుసుకోవాలని వచ్చిన వాడు ఎందుకు ఇంతమంది చేరారా అని అడుగుతాడు. అంతేకాకుండా అటువంటి బైక్ ఇంతకు ముందు ఈ ఏరియాలోనే చూడలేదు అని అతను చెప్పాడు కదా. ఆ బైక్ మీద వచ్చిన వ్యక్తి తిరిగి వెళ్లడం వల్లే అతనికి అనుమానం కలిగింది. తిన్నగా వెళ్ళుంటే అనుమానించాల్సిన అవసరం లేదు కదా. తన అనుమానాన్ని తీర్చుకోవడం కోసం ఆ వ్యక్తిని పిలిచి అడగలేదు. ఆ బైక్ లో వచ్చింది ఎవరై ఉంటారు, ఎందుకని వచ్చుంటారు? వాడు ఎవడైనా సరే రమ్య చనిపోయిందా లేదా అని తెలుసుకోవడం కోసమే వచ్చుంటాడు. సార్, రమ్య గారు మరణించిన ఇంటి నుంచి కానిస్టేబుల్ వెంకటేష్ మధ్యలో వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చినట్టుగా ఎస్ఐ చెప్పారు. ఎందుకని? వాళ్ళ ఇంట్లో ఏదో ముఖ్యమైన పని చెప్పాడట. మళ్ళీ అరగంట గడిచాక వచ్చాడని చెప్పారు. మనం క్రాస్ ఎంక్వైరీ చేయాలి. హలో, వెంకటేష్ గారు ఇల్లేనా? అవునండి. నేను స్టేషన్ నుంచి సుధాకర్ మాట్లాడుతున్నా. వెంకటేష్ గారిని శ్యాంప్రసాద్ గారు అరెస్ట్ చేశారు. భగవంతుడా, ఎందుకు? రమ్య హత్య కేసులో ఈయనకేదో సంబంధం ఉందట. ఆ రోజు వెంకటేష్ గారు మీ ఇంట్లో డబ్బులు పెట్టారు కదా, దాని గురించి పెద్ద గొడవలు అవుతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ డబ్బు మీ ఇంట్లో ఉంచకండి. అది మీ ఇంట్లో ఉంటే రెడ్ హ్యాండెడ్ గా మీరు దొరికిపోతారు. ఒకవేళ దొరికిపోయారంటే వెంకటేష్ గారిని ఉద్యోగం నుంచి తీసేస్తారు. ఏమిటి దేవుడా ఈ పరీక్ష? నిన్ను మేపుతున్నది ఎవర్రా? Mr. John Samuel, you are under arrest. మళ్ళీ చేస్తాను. I am arresting Mr. James Joseph IPS, who is under suspension. For conspiracy and fabricating suicide note of late Ramya Mohan. Please come. మీకు ఈ స్థితికి ఎవరో తెలుసు? ఇంతకు ముందు ఇతడు ఒక క్రిమినల్ కేసులో పట్టుబడ్డాడు. ఇతన్ని ఆ కేసు నుంచి రక్షించింది మీరే. అది No. మీది శామ్యుల్ ది ఫోన్ బిల్స్ లో దొరికిన మాకు ఈ నంబర్ ని బట్టి ట్రేస్ చేసి వాడిని పట్టుకున్నాం. చెప్పాల్సిందంతా ఇతను పూర్తిగా చెప్పేశాడు. రమ్య చనిపోయిందని తెలిసిన తర్వాత శాంపుల్ నన్ను కలిసి మాట్లాడాలని చెప్పాడు.
ఆత్మహత్య అనుకుంటున్నాను, కానీ ఇంకా ఏమి నిర్ధారణ కాలేదు. ఆవిడ రాసిన ఆత్మహత్య లెటర్ దొరికిందా? ఇప్పుడు దాని గురించి మనకెందుకు, ఇంకా పోలీస్ ఎంక్వైరీ చేయాలి కదా. దాని గురించి నేను చూసుకుంటానులే. నువ్వు ఈ కేసు ఇంట్రాగేట్ చేయడానికి డీజీపీ ఆర్డర్స్ ఇచ్చారు కదా. అయితే ఏంటి? అక్కడికి నువ్వు ఖచ్చితంగా వెళ్లి తీరాలి కదా. నువ్వు అందుకు ఒప్పుకో, మన పని సులువైపోతుంది. రమ్య హ్యాండ్ రైటింగ్ ఫోర్జరీ చేయించడం కష్టమేమీ కాదు. దానికి కావాల్సిన మనిషి నేను అరేంజ్ చేస్తాను. సిద్దిక్ అనే మనిషి మిమ్మల్ని కలుస్తాడు. అతనికి ఏం చేయాలని వివరాలు చెప్పండి. నాకు టైం అయింది, నేను బయలుదేరతా. ఇలా చూడండి, ఒక్క విషయం, ఏ అనుమానం వచ్చినా ఎటువంటి హెల్ప్ కావాలన్నా వెంటనే నన్ను కాంటాక్ట్ చేయాలి. అలాగే. సార్, మనకు సంఘటనా స్థలంలో దొరికిన రాక్సాన్ పౌడర్ ఇక్కడదే సార్. సార్, ఇటువైపు దారుంది. ఈ మార్గంలో వెళితే క్రైమ్ స్పాట్ కి ఈజీగా చేరుకోవచ్చు. ఈ చుట్టుపక్కల ఇళ్లే వీలేవా? ఒకే ఇల్లుంది సార్, ఆ కార్నర్ లో. ఆ ఇంట్లో ఉండేది ఇతనే, పేరు థామస్. ఈ రాళ్ల పౌడర్ ఎందుకని ఇక్కడ పోసా? పెద్ద వర్షం వస్తే ఇక్కడ గుంట అయిపోతండి, అందుకే ఇక్కడ తీసుకొచ్చి పోసాను. మనం ఒకసారి ఆధార్ నుంచి పెట్టి చూద్దాం. సార్, థామస్ తో ఈ కేసు గురించి డిస్కస్ చేసినప్పుడు అతను నాకు విషయం చెప్పాడు. సాధారణంగా చీకటి పడ్డాక ఇటువైపు బళ్ళేవి వెళ్ళవట. కానీ కొన్ని రోజుల క్రితం చీకటి పడ్డ తర్వాత ఒక బైక్ ఇటువైపుగా వెళ్లే శబ్దం వినిపించిందని థామస్ చెప్పాడు. రమ్య హత్య జరిగిన తర్వాత ఇంకే బైక్ వెళ్ళలేదు. సార్, అనకాపల్లిలో ఉన్న ఓ లాడ్జ్ బిల్ ఇది సార్. దానిలో డేట్ చూసారా? రమ్య అదే రోజు హత్య చేయబడింది. ఈ బిల్లు కూడా దాంతో పాటే ఉంది. అక్కడే ఉన్న ఓ చెప్పుల షాపు బిల్ ఇది, దీనిలో కూడా అదే డేట్ వేసింది. అరవింద్ సార్, ఈ రెండు బిల్స్ గురించి ఎంక్వైరీ చేయి. సార్. అండ్ రాజేష్, ఏమైంది సార్? ఇక్కడి నుంచి ఏదో ఒక వాసన వస్తుంది. శ్యామ్ హియర్. ఏంటి బషీర్, దొరికిందా? ఇప్పుడు ఎక్కడున్నావు? నేను వెంటనే వస్తున్నా. ఈ నూతిలోకి ఎవరైనా దింపండి సార్. దొరికినవన్నీ కలెక్ట్ చేయండి. పబ్లిసిటీ వద్దు. ఓకే సార్. అర్థమైంది కదా సార్. సార్, అనిత అనే అమ్మాయి ఇప్పుడు కాలిఫోర్నియాలో ఉంది. ఊర్లో ఉన్న పేరెంట్స్ దగ్గర నంబర్ తీసుకుని నేను ఆమెతో మాట్లాడాను. తను నీతో ఏం చెప్పింది? రమ్య ఎవరో ఒక అతన్ని ప్రేమించిందని చెప్పింది. ఓ. 2 సార్లు వాళ్ళని చూసిందట. ఎవరా వ్యక్తి? అనితకు అతను తెలీదట. అర్థం కాలేదు. వాళ్ళ ప్రేమ వ్యవహారం గురించి నాతో డీటెయిల్స్ చెప్పలేదు. 2 సార్లు వాళ్ళని చూశాను. మొదటిసారి వాళ్ళని బట్టల షాప్ లో చూశాను. అప్పుడు చెప్పింది అతను తన ఫ్రెండ్ అని. కానీ అతనితో మాట్లాడే అవకాశం నాకు కలగలేదు. రెండోసారి వాళ్ళని ఐస్ క్రీమ్ పార్లర్ లో చూశాను. అప్పుడు మాట్లాడే అవకాశం కలగలేదు. మళ్ళీ కలిసినప్పుడు తనని నేను అడిగాను. తను నాతో చెప్పిన మాట అతను చాలా మంచివాడని చెప్పింది. ఎందుకో నాకు అలా అనిపించలేదు. అతని పేరేంటో తెలుసా మీకు? తెలీదు సార్. ఓ, రమ్య తన పెళ్లికి మిమ్మల్ని పిలవలేదా? లేదు, అంతకు ముందే నేను స్టేట్స్ కు వెళ్ళిపోయాను. అంటే మీరు రమ్య భర్త మోహన్ ని ఇంతవరకు చూసిందే లేదు? లేదు. ఓకే, మీరు ఆ రోజు చూసినటువంటి ఆ వ్యక్తి ఫోటోని చూపిస్తే మీరు గుర్తుపట్టగలరా? గుర్తుపడతారు సార్. గుడ్. నేను కొన్ని ఫోటోస్ మీకు మెయిల్ చేస్తాను. ఆ ఫోటోస్ లో మీరు చూసిన వ్యక్తి గనక ఉంటే ఆ ఫోటోని మాత్రం తిరిగి పంపించండి. పార్టీలో లేడంటే Then forget it. Don't reply. Okay, thank you.
here comes the most brilliant criminal I have ever seen. Clever culprit. సార్ మీరు అనేదేమిటి? మన దగ్గర ఆధారాలు లేవు కదా. Just trust me. ఈ వ్యక్తి ఇక్కడికి వచ్చినట్టు నాకు గుర్తుకొస్తుంది. ఏం కొనడానికి వచ్చారు? అది నాకు తెలియదండి. ఇప్పుడు గుర్తుకొచ్చింది ఆయన ఏం కొన్నారో. ఏంటి ఆలోచించి చెప్తున్నారు? దానికి ఒక కారణం ఉంది సార్. జాన్ సామ్యూల్ రియల్ ఎస్టేట్ బిజినెస్ లో నేను కూడా సరైన పార్ట్నర్ గా ఉండేవాడిని. విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో నేను చేసే రియల్ ఎస్టేట్ బిజినెస్ లో మోహన్ కుమార్ ఎప్పుడూ మాకు అడ్డుపడుతూ ఉండేవాడు. మోహన్ కుమార్ అడ్డు తొలగించుకోవడం కోసం మేం పనిన పన్నాగంలో రమ్య చనిపోయింది. ఒక సూసైడ్ నోట్ ను రాయించి దాని ద్వారా మోహన్ కుమార్ ని ఇరికించాలని నేను జాన్ సామ్యూల్ నిర్ణయించుకున్నాం. ఎస్పీ జేమ్స్ జోసెఫ్ ని, జాన్ శామ్యూల్ ని మేము అరెస్ట్ చేశాం. రమ్య ఆత్మహత్య గల కారణం ఏంటో మీరు కనిపెట్టారా? ఎస్, మీ ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి మిస్టర్ శ్యామ్ ప్రసాద్ ఇక్కడికి రమ్మన్నాను. Sir, shall I? Please. రమ్య ఆత్మహత్య కేసుకు సంబంధించి తలెత్తిన ఎన్నో ప్రశ్నలలో 2 ప్రశ్నలకు సమాధానం కోసమే మీరు ఎదురు చూస్తున్నారు. ఒకటి, ఆ సూసైడ్ నోటీస్ రమ్య రాయకపోతే మరి ఆ లెటర్ రాసింది ఎవరు అని. ఆ ప్రశ్నకు సమాధానం ఇప్పుడు మీకు తెలిసింది. రెండవది, రమ్య ఆత్మహత్య చేసుకోవడానికి కారణమేమిటి? ఈ ప్రశ్నకు సమాధానం నేను కాదు కదా, సాక్షాత్తు ఆ భగవంతుడే దిగొచ్చినా చెప్పలేడు. కారణం రమ్య ఆత్మహత్య చేసుకోలేదు, హత్య చేయబడింది. ప్లీజ్ కూర్చోండి, దయచేసి కూర్చోండి. చెప్పేది మీకే. ప్లీజ్ మీరందరూ నిశ్శబ్దంగా ప్రశాంతంగా కూర్చోండి. ప్లీజ్ ప్లీజ్ ఏం చెప్తున్నారో మీరందరూ ప్లీజ్ దయచేసి కూర్చోండి. ప్లీజ్. మీ సందేహాలకి శ్యామ్ సమాధానాలు చెప్తారు. ముందు అతన్ని మాట్లాడనివ్వండి. సార్ ఏం జరిగింది? నిజం చెప్పండి. మోహన్ కుమార్ కాలేజ్ రాజకీయాల్లో తన ప్రతిభను చాటి బాగా వృద్ధిలోకి వచ్చినటువంటి ఒక యువ నేత, విద్యార్థుల ప్రియ అధ్యాపకుడు. రమ్య రాజకీయాలు మాత్రమే కాకుండా సమాజ సంఘటనలపై ఎంతో అభిరుచి కలిగినటువంటి మోహన్ కుమార్ పనిచేస్తున్న అదే కాలేజీలో చదువుతున్న విద్యార్థిని. ఎంతో సహజంగా మోహన్ పై తనకున్న ఆరాధన పెరిగింది. మోహన్ యొక్క రాజకీయ జీవితాన్ని అర్థం చేసుకున్న రమ్య తన కుటుంబ సభ్యుల్ని ఎదిరించి మరీ మోహన్ కుమార్ ని పెళ్లి చేసుకుంది. నిజం చెప్పాలంటే రమ్య మోహన్ కుమార్ ని ప్రేమించిందా? లేదు అనే నేను చెప్తాను. రమ్యకు మోహన్ కుమార్ పై ఉన్నది ఒక రకమైన ఫ్యాసినేషన్ మాత్రమే. భవిష్యత్తులో మోహన్ కుమార్ మంత్రి అయితే దాని మూలంగా కలిగే సౌకర్యాల మీద, సౌలభ్యం మీద ఉన్న మోహం మాత్రం. అకస్మాత్తుగా అదృష్టం తన తలుపు తట్టి నిల్చున్నప్పుడు ఎన్నో సంవత్సరాలుగా ప్రేమించినటువంటి తన ప్రేమికుణ్ణి తిరస్కరించింది. ఎస్ మిస్టర్ మోహన్ కుమార్,
మీకు పరిచయం కావడానికి ముందే రమ్య మరొక వ్యక్తిని ప్రేమించింది. మోహన్ కుమార్ ని పెళ్లి చేసుకున్న రమ్యని బ్లాక్మెయిల్ చేస్తున్నటువంటి వ్యక్తి మాజీ ప్రేమికుడు. వాడి అంతు ఎలాగైనా తేల్చాలని రమ్య నిర్ణయించుకుంది. ఏ విధంగా రమ్య వాడిని దూరం చేయాలనుకుంది, ఎందుకని రమ్యను వాడు చంపాలనుకున్నాడు అనే ప్రశ్నలకు సమాధానంతో వాడు ఇక్కడే మన మధ్యలోనే ఉన్నాడు. మిస్టర్ శ్యామ్, ఎవరది? ద మోస్ట్ బ్రిలియంట్ క్రిమినల్ ఐ హావ్ ఎవర్ కమ్ అక్రాస్ మై కెరియర్, సుమేష్. నో సార్, నేను కాదు, నాకేం తెలీదు. నాట్ సురేష్, సుమేష్. ఏమిటి సుమేష్, ఇక చెప్పాల్సింది నువ్వు చెప్తావు ఏంటి? నో, ఏ ఆధారంతో మీరు ఇలా చెప్తున్నారు? లేదు, వాడు అలా చేసుండడు అని మీకెలా తెలుసు? వీడు ఆ రోజు రాత్రి బెంగళూరులో బయలుదేరి మరుసటి రోజు ఉదయం వైజాగ్ వచ్చాడు కనుక. ఆ రోజు ఉదయమే సుమేష్ వచ్చాడు అని అనడానికి ఏమిటి ఆధారం? సార్, ఆ రోజు ఉదయమే అట్లస్ ట్రావెల్స్ లో 3వ నెంబర్ బస్సులో ఊళ్ళోకి వచ్చాను. మళ్ళీ తిరిగి వెళ్ళడానికి రిటర్న్ టికెట్ తీసుకుందామని వాళ్ళ ఆఫీసుకి కూడా వెళ్ళాను. నేను వాళ్ళ బస్సులో రెగ్యులర్ గా ట్రావెల్ చేస్తాను. నేను వాళ్ళందరికీ బాగా తెలుసు. కావాలంటే నేను చెప్పింది నిజమా కదా అని వాళ్ళ ఆఫీస్కి ఫోన్ చేసి కనుక్కోండి. బషీర్ సార్, నీ పేరేంటి? వినోద్. నీకు సుమేష్ తెలుసా? తెలుసు సార్, నా రూమ్మేటే. ఇక్కడున్న ఇంకెవరికైనా సరే ఈ వినోద్ తో సంబంధ పరిచయాలు ఉన్నాయా? సార్, ఇప్పుడు ఎవరైనా వీడిని చూసినట్టుగా ఎవరైనా చెప్పగలరా? సార్, ఆ రోజు బైక్ లో వచ్చి వివరాలు అడిగింది ఇతనే. ఎస్, ఐ నో. ఇట్ వాస్ జస్ట్ ఫర్ ఎ కన్ఫర్మేషన్. హత్య జరిగిన మరుసటి రోజు ఉదయం నీ స్నేహితుడు వినోద్ ఎందుకని మోహన్ కుమార్ గారింటికి వెళ్ళాడు? నాకు తెలీదు సార్, అమెరికాలో ఉన్న రమ్య ఫ్రెండ్ అనిత సుమేష్ ఫోటోను ఐడెంటిఫై చేసేంత వరకు కూడా మాకు ఇతని మీద అనుమానం లేదు. ఆ తర్వాత ఇతని గురించి, ఇతని ఒక్కొక్క యాక్టివిటీస్ గురించి మేము డీటెయిల్ గా వాచ్ చేయడం మొదలు పెట్టాం. అప్పుడు నా ఇన్వెస్టిగేషన్ బెంగళూరులో మొదలైంది. అక్కడి నుంచే వినోద్ గురించిన ఇన్ఫర్మేషన్ మాకు దొరికింది. వినోద్ చెప్పిన తర్వాతే మిస్టర్ సుమేష్ అండ్ రమ్యల యొక్క పూర్వ సంబంధం గురించి మాకు తెలియవచ్చింది. అదే సమయంలోనే సుమేష్ ట్రావెల్ చేశాను అని చెప్తున్నటువంటి 22వ తారీఖున బుక్ చేసినటువంటి టికెట్ మీద బెంగళూరు నుంచి వచ్చింది వినోద్. సుమేష్ అంతకు 10 రోజులు ముందుగానే బెంగళూరు నుంచి తన సొంత బైకులో ఇక్కడికి వచ్చి చేరుకున్నాడన్న విషయం మాకు తెలిసింది. రిటర్న్ జర్నీ కోసం టికెట్ తీసుకున్నటువంటి వినోద్ మధ్యలోనే తన సొంత ఊరైన విజయవాడలో దిగిపోయినట్టుగా చెప్తున్నాడు. కానీ 23వ తారీఖు ఉదయాన్న 3వ నంబర్ బస్సులో సుమేష్ ట్రావెల్ చేసినట్టు, రిటర్న్ టికెట్ కూడా బుక్ చేసుకున్నట్టు ఆ ట్రావెల్ ఏజెన్సీ వాళ్ళు బల్లగుద్దిమని చెప్తున్నారు. ఈ 2 స్టేట్మెంట్స్ ఉన్న తేడాని ఆధారం చేసుకుని మేము ఒక నిర్ణయానికి వచ్చాం. సరిగ్గా సంఘటన జరిగిన నాడు రాత్రి 12 గంటలకి సుమేష్ మోహన్ కుమార్ ఇంటి నుంచి బెంగళూరుకి బయలుదేరాడు. బెంగళూరు నుంచి బయలుదేరిన సుమేష్ వినోద్ కూడా తెలియకుండా వినోద్ వచ్చి దిగిన అదే బస్సులో ఎక్కి దిగాడు. తను ఆ బస్సులోనే వచ్చాడు అని అందరినీ నమ్మించడం కోసమే సుమేష్ ట్రావెల్ ఏజెన్సీకి వెళ్లి రిటర్న్ టికెట్ బుక్ చేశాడు. సుమేష్ వేసిన ప్లాన్ సరిగ్గా జరిగిందో లేదో అని తెలుసుకోవాలన్న ఉద్దేశంతోనే ఆ మరుసటి రోజు ఉదయాన్నే వినోద్ ని మోహన్ కుమార్ ఇంటికి బైక్ లో పంపించాడు. లేదు, ఇది పచ్చి అబద్ధం. ఇంకెవరినో కాపాడడం కోసం నా మీద లేనిపోని నిందలు వేస్తున్నాడు. అన్నయ్య, నేను నిరపరాధిని. వీళ్ళు ఏదో కుట్ర పన్నుతున్నారు. ఇంకా నువ్వు అంగీకరించడానికి సిద్ధంగా లేవు కదూ? ఒప్పుకోవాలా? నేను ఎందుకు ఒప్పుకోవాలి? నేను చెయ్యని నేరాన్ని నేను ఎందుకు ఒప్పుకోవాలని? So please, you'll have to excuse me now. అరవింద్, వాడిని ఎక్కడికి తీసుకెళ్తున్నారు? నాకు అది తెలియాలి. చూడండి, మీరు వారి చేత బలవంతంగా నేరం ఒప్పించాలని చూస్తే దానికి నేను ఒప్పుకోను. సార్, ఏం జరుగుతుంది సార్ ఇక్కడ? మీరు కూడా చూస్తూ ఊరుకున్నారేంటి? కమాన్ సుమేష్, నువ్వు ఎంత ప్రయత్నించినా ఇక తప్పించుకోలేవు. నువ్వే ఈ హత్య చేసావని మాకు బాగా తెలుసు. దీనికి కావాల్సిన సాక్ష్యాలన్నీ మా దగ్గర ఉన్నాయి. నో, మీ దగ్గర ఎటువంటి సాక్ష్యాలు లేవు. ఎందుకంటే ఏ నేరమో నేను చేయలేదు కనుక. యు ఆర్ సైకిక్. నిజానికి రమ్య పైన నీకున్నది స్వచ్ఛమైన ప్రేమ కాదు, చెప్పలేనటువంటి ఒక విధమైన ఆవేశం. నువ్వు నిజంగానే ప్రేమించుంటే ఆమెను చంపేవాడి కాదు. అలాంటి అమాయకురాల్ని నీకెలా చంపాలనిపించిందిరా? అమాయకురాలా? థు, దుర్మార్గురాలు. చంపేశాను, నేనే చంపేశాను. అది
ఈ పబ్లిక్ ముందు ఒప్పుకుంటాను అనుకుంటున్నారా? నేనెవరో తెలివి తక్కువ అని అనుకున్నారా? ఇందాక నువ్వు చెప్పావు కదా ఏవో సాక్ష్యాలు నీ దగ్గర ఉన్నాయని. మీ దగ్గర ఎటువంటి సాక్ష్యాలు లేవని నాకు తెలుసు. ఎందుకంటే ఈ హత్య నేనే చేశానని మూడో కంటికి కూడా తెలియదు. నాకు మాత్రమే తెలుసు. నిన్ను చంపైన నిరూపిస్తారా? నిరూపించలేవు. మీ బాబు కూడా నిరూపించలేడు. శేఖర్, సార్ మీరు ఒప్పుకుంటే వీడి నుంచి నిజం రాబడతాను. నన్ను నువ్వు కొట్టినా చంపినా సరే, నన్ను నువ్వు ఏం చేసినా నా నోట్లోంచి నిజం రాబట్లేవు. కొట్రా, మీసం మగడు వేసి కొట్టు. రిలాక్స్ సార్, జస్ట్ రిలాక్స్. మీకు వాడి ఉద్దేశం అర్థం కాలేదా? మనల్ని ప్రేరేపించి వాడి మీద చేయి చేసుకోవాలనేది వాడి ప్లాన్. అప్పుడే వీడు బయట ఉన్న వాళ్ళందరితోనూ మనం వీడిని కొట్టి బలవంతంగా నేరం ఒప్పుకునేటట్టు చేసేవని చెప్తాడు. తెలివైన వాడే. సార్ సార్ నన్ను కాపాడండి. బలవంతాన నా చేత ఈ నేరం ఒప్పించాలనుకుంటున్నాడు. చూడండి, మీరందరూ చూస్తున్నారుగా, రక్తం వచ్చేట్టు నన్ను కొట్టి ఆ నేరాన్ని ఒప్పుకోమని చెప్తున్నాడు. అన్నయ్య అన్నయ్య, నేను ఈ నేరం ఒప్పుకోకపోతే నన్ను చంపేస్తానని బెదిరిస్తున్నాడు. అన్నయ్య అన్నయ్య, నువ్వే నన్ను ఎలాగైనా కాపాడాలి. దుర్మార్గురాలు, చంపేశాను. నేనే చంపేశాను. ఈ పబ్లిక్ ముందు ఒప్పుకుంటాను అనుకుంటున్నారా? నేనెవరో తెలివి తక్కువ అని అనుకున్నారా? ఇందాక నువ్వు చెప్పావు కదా ఏవో సాక్ష్యాలు నీ దగ్గర ఉన్నాయని. మీ దగ్గర ఎటువంటి సాక్ష్యాలు లేవని నాకు. వీడొక సామాన్యమైన క్రిమినల్ కాదు. తనే స్వయంగా ఒక హత్యా పద్ధతిని కనిపెట్టి దాన్ని అత్యద్భుతంగా ఎగ్జిక్యూట్ చేసినటువంటి ఒక పర్వర్టెడ్ జీనియస్. అది ఎవరికీ తెలిసే ఛాన్సే లేదన్న అమిత ఆత్మవిశ్వాసమే ఇతని పథకం వెనుకున్న ముఖ్యాంశం. ఐ నో హౌ యు డిడ్ ఇట్. నమ్మలేకపోతున్నావు కదా? ఐ కెన్ ప్రూవ్ దిస్. బెంగళూరులో ఉన్న క్లాసిక్ లాడ్జ్ మేనేజరు, హార్డ్వేర్ షాప్ వ్యక్తి నీ ఫోటోని బాగా గుర్తుపెట్టారు. ఇట్స్ ఓవర్ సుమేష్, ఇట్స్ ఆల్ ఓవర్. ఇక నువ్వే చెప్పాలి. చెప్పక తప్పదు. చెప్తాను సార్, జరిగిందంతా చెప్తాను. స్కూల్లో చదువుకునేటప్పటి నుంచి నేను రమ్య చాలా క్లోజ్ ఫ్రెండ్స్. రమ్య కోరిక ప్రకారమే నేను ఇంజనీరింగ్ చేయడానికి బెంగళూరుకు వెళ్ళాను. హాలిడేస్కి వచ్చినప్పుడల్లా మేమిద్దరం కలిసి బయటకు వెళ్లేవాళ్ళం. నేనేం చేయను? ఎంత చెప్పినా మా నాన్న వినిపించుకోవటం లేదు. డాక్టర్ను ఇంజనీర్ను వచ్చి చేస్తానన్న మీ నాన్న ఇప్పుడు రాజకీయ నాయకుడు కావాలంటావేంటి? నాకు తెలీదు. రాజకీయ నాయకుడు అవ్వడంతో అతన్ని చేసుకోవాలని అంటున్నారు. ఓ, చేసుకోబోయేవాడు ఎవడైనా సరే నీకు నచ్చాలి కదా. లేదు సుమేష్, నాకైతే ఇష్టం లేదు. నేను ఎంతగానో ప్రయత్నించి చూశాను. మా నాన్న ససేమిరా ఒప్పుకోవడం లేదు. ఈ పెళ్లికి ఒప్పుకోకపోతే చనిపోతానని బెదిరిస్తున్నారు. నేనొక నిర్ణయం తీసుకున్నాను. మనం కలిసి జీవించడానికి ఆయన ఒప్పుకోకపోతే కలిసి చనిపోతాం. రమ్య, నీకు మతుండే మాట్లాడుతున్నావా? మరి నన్ను ఏం చేయమంటావు సుమేష్? పోనీ నువ్వే చెప్పు. మీ నాన్నగారి మాటే విను. నేను బెంగళూరుకు వెళ్ళిపోయాను. తన్ని మర్చిపోవడానికి నేను ఎంతగానో ప్రయత్నించాను. కానీ అది నా వల్ల కాలేదు. ఎన్ని రోజులు గడిచినా నా మనసులో తన రూపం మెదులుతూనే ఉంది. నేను వైజాగ్కి తిరిగి వచ్చాక రమ్య మోహన్లు ఇద్దరు మా లొకాలిటీలోనే ఉంటున్నారన్న విషయం తెలిసిందే. మా అన్నయ్య రోజు వాళ్ళ ఇంటికి పాలు సప్లై చేసేవాడు. నాకు ఖాళీ ఉన్నప్పుడల్లా పాలు సప్లై చేసే వంకతో రమ్యని కలవడానికి వాళ్ళ ఇంటికి వెళ్లేవాణ్ణి. నేను ఆమెను కలవడానికి వెళ్ళిన ప్రతిసారి ఆమె మౌనంగా తిరిగి వెళ్ళిపోయేది. ఒకరోజు నేను పాలివ్వడానికని రమ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాను. మోహన్ రాజకీయాల్లో ఉన్న ఆస్తిపాస్తులంటూ ఏమీ లేవు. నువ్విప్పుడు చెప్తున్నావు. నేను ఈ విషయం నీకు చిలక్కి చెప్పినట్టు పెళ్లి కాకముందే చెప్పాను. అతనితో నువ్వు సుఖపడలేవు అని. ఏ ఇంజనీర్నో డాక్టర్నో చేసుకుంటే నీకు తిప్పులుండేవి కాదుగా. అప్పుడేమో మోహన్ మంత్రి అవుతాడు అన్నావు. ఎంతలా ఎదిరించావు. ఇప్పుడేమైంది? నా విషయంలో మీరు కలగ చేసుకోవద్దు. వీళ్ళిద్దరి మధ్య ఉన్న గొడవలో తలదూర్చడం మనకు అనవసరం గాని పదండి, మనం వెళదాం. అయ్యో రండి, వాళ్ళ తంటాలేవో వాళ్ళు పడతారు. ఆ సంఘటన జరిగిన తర్వాత నేను బెంగళూరుకి తిరిగి వెళ్ళిపోయాను. నేను ఎంతగానో ప్రేమించిన రమ్య నన్ను మోసం చేసిందని తెలియగానే నేను కుమిలిపోయాను. ఆ సమయం నుంచి నేను మానసికంగా కృంగిపోయాను. డ్రగ్స్కి అలవాటు పడ్డాను. పోనీరా, మర్చిపో. అది కాకపోతే ఇంకొకటి. కానీ ఇక మీదట నువ్వు ఒక విషయం గుర్తుంచుకో సుమేష్, ఇక మీదట నువ్వు అమ్మాయిని నమ్మకురా. తన్ని కోల్పోయానన్న బాధతో నేనుండగా తను ఇంకొకరిని పెళ్లి చేసుకోవడం చూస్తూ నేను తట్టుకోలేకపోతున్నాను. రేయ్, నీకు కావాలంటే దాన్ని ఏదో ఒకటి చేసేయి.
అప్పుడు నీ బెంగ తీరుతుంది. నీకే సహాయం కావాలన్నా చెప్పు, నేను చేస్తాను. వినోద్ ఏదో క్షణికావేశంలో అలా అన్నా నేను అది నిజం చేయాలనుకున్నాను. నా ఆలోచనలు మరింత బలపడ్డాయి. నేను ఇంటర్నెట్లోను బుక్స్లోను రెఫర్ చేసి సూసైడ్ అని నమ్మించే విధంగా ఒక మర్డర్ ప్లాన్ చేశాను. అప్పట్నుంచి మోహన్ లేని సమయంలో రమ్య దినచర్యలను నేను గమనిస్తూ వచ్చేవాణ్ణి. వాళ్ళింటి కిచెన్ లో వాళ్ళు దాచిన కీని దొంగలించి దాని డూప్లికేట్ కి తయారు చేయించాలనుకున్నాను. ఆ డూప్లికేట్ కి చేయించిన తర్వాత ఆ ఇంటి మాస్టర్ ప్లాన్ తయారు చేయాలని నేను అనుకున్నాను. 2 రోజులు గడిచాక డూప్లికేట్ కి నా చేతికొచ్చింది. ఆ తర్వాత ఒరిజినల్ కి తీసిన చోటే పెట్టేశాను. ఈ హత్యా పథకాన్ని తయారు చేసి అమలు పరచడానికి ఎంతకాలం పట్టింది? 2.5 years. సి 2.5 సంవత్సరాలు. A long 2.5 years. That shows his deep vendetta and his commitment, which makes him a very dangerous criminal. The plot was set, sir, and he was waiting for an opportunity. అప్పుడే మోహన్ కుమార్ బై ఎలక్షన్ కోసం నామినేట్ చేశారు. ఇదే సరైన అవకాశమని నిర్ణయించుకున్నాడు. 12వ తారీఖు బెంగళూరు నుంచి సొంత బైక్ లో బయలుదేరిన సుమేష్ మధ్యలో ఒక లాడ్జ్ లో బస చేశాడు. ప్రతిరోజు ఉదయం లాడ్జ్ నుంచి బయలుదేరే ఇతడు రాత్రి అయ్యేసరికి మోహన్ కుమార్ ఇంటికి చేరుకునేవాడు. 22వ తారీఖున మోహన్ కుమార్ పొరుగురికి వెళుతున్నాడని తెలిసిన ఇతడు బెంగళూరులో ఉన్న వినోద్ కి ఫోన్ చేసి అదే రోజున తన పేరున ఒక టికెట్ తీసుకుని విశాఖపట్నానికి రమ్మని చెప్పాడు. 22వ తారీఖు ఉదయాన్నే సుమేష్ లాడ్జ్ నుంచి బయలుదేరాడు. టెరసుపై ఉన్నటువంటి నాచు మీద తన ఫుట్ ప్రింట్స్ పడతాయన్న ఉద్దేశంతో లాడ్జ్ పక్కనే ఉన్న ఒక కొట్లో 12వ నంబర్ సైజుతో జత చెప్పులు కొనుక్కున్నాడు. ఈ సమస్య తీరిపోతుంది. ఎలాగా? నీ నగలు తాకట్టు పెట్టడానికి ఇస్తే చాలు. ఓహో, అయితే నీ మనసులో ఉద్దేశం అదనమాట. మీరు ఏమనుకున్నా సరే నాకు బాధ లేదు. నేను మాత్రం నా బంగారాన్ని ఇవ్వను. నీకు నా పైన నమ్మకం లేదా? ఎలా నమ్మమంటారు? మీ నాన్న ఎలా డబ్బు సంపాదించాడో ప్రజలందరికీ కూడా తెలుసు. మీ దృష్టిలో మా నాన్న దుర్మార్గుడే అయి ఉండొచ్చు, కానీ ఆయన నాకు దేవుడు. తండ్రి పేరు తెలియని మీకు ఆ విలువ తెలుసు.
ఇది హత్య అని మీరు ఎలా కనిపెట్టగలిగారు? రమ్య బెడ్షీట్ పై పడినటువంటి విషపు చుక్కలు బెడ్ పై ఉన్నటువంటి బాటిల్లోంచి పడినవేనన్న పోలీసుల నిర్ధారణ సరైనది. కానీ అందులోని 5 చుక్కలు తేడాగా కనిపించాయి. దాన్ని మీరు ఎలా గమనించారు? సార్, బాటిల్ నుంచి నేచురల్ గా కింద పడినటువంటి చుక్కకి ఒక హైట్ నుంచి తిన్నగా కింద పడినటువంటి చుక్కలకి ఎంతో తేడా ఉంటుంది. ఐల్ ఎక్స్ప్లెయిన్. బషీర్, ఇవే సార్ ఆ 5 చుక్కలు. సో సీ ద డిఫరెన్స్. విచారణ ద్వారా తెలిసినది ఏమిటంటే ఒక పైప్ లైన్ ద్వారా స్ట్రైట్ గా పడినటువంటి చుక్కలే ఈ చుక్కలు. ఈ 5 చుక్కల లైన్ హత్య జరిగినటువంటి రూములో ఉన్న వెంటిలేషన్ వైపుగా వెళ్ళింది. కిటికీ తలుపులు వేసి ఉన్నందువల్ల ఇవి ఖచ్చితంగా వెంటిలేషన్ ద్వారానే పడి ఉండాలి. ఆ విధంగానే హంతకుడు వేసినటువంటి పథకం ఏమిటా అనేది నాకు అర్థమైంది. కానీ అప్పుడు కూడా నన్ను వేధించిన ప్రశ్న ఏమిటంటే ఈ రకంగా హత్య చేయాల్సిన ఒక వ్యక్తి ఎందుకు రూముకు బయటే ఉండాలి? కాకపోతే పని మనిషి జానకిని ఎంక్వైరీ చేసినప్పుడే ఇన్వర్టర్ గురించి తను మాకు చెప్పినప్పుడే అర్థమయ్యింది ఇన్వర్టర్ ని ఆఫ్ చేసిన తర్వాతే హంతకుడు రూమ్ నుంచి బయటికి వెళ్ళాడు అని. కారణం, హంతకుడు ప్లాన్ చేసినటువంటి తాడు తిన్నగా స్టడీగా నించోవాలి అంటే ఫ్యాన్ ని తిరగకుండా ఆఫ్ చేయక తప్పదు. మై జాబ్ ఇస్ ఫినిష్డ్ సర్ అండ్ హీ ఈస్ ఆల్ యోర్స్. For more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.